అదేంటి అన్నిటికీ ఆ ఈవెంట్, ఈ ఫంక్షన్, ఈ సెలబ్రేషన్ అంటూ మెన్షన్ చేస్తది గదా! బట్ ఈ థంబ్‌నెయిల్ ఏంటి డైరెక్ట్‌గా యానివర్సరీ వ్లాగ్ ఉంది అని చెప్పి అనుకుంటున్నారేమో కదా! ఆ రోజు నేను ఆ ఈవెంట్ అనేది వీడియో తీయలేకపోయాను. అందుకని చెప్పేసి డైరెక్ట్ వ్లాగ్ రిలీజ్ చేస్తున్నా అనమాట. ప్రతి ఈవెంట్ మీరు చూసుకున్నట్టయితే రీసెంట్ డేస్‌లో ఈవెంట్ వరకు సెపరేట్ వీడియో వస్తది. అలాగే వ్లాగ్ వరకు సెపరేట్ వీడియో అనేది వస్తుంది. బట్ ఇది మాత్రం నేను ఈవెంట్‌లో ఫుల్ ఎంజాయ్ చేశాను. అసలు ఇంక చెప్పలేననమాట. చాలా డేస్ తర్వాత ఇప్పుడు అందరితో కలిసి మంచి హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసిందైతే ఈ ఈవెంట్‌లోనే. అలాగే మెమరీ ఫుల్ అవ్వడం వల్ల ఈ వీడియోస్ మొత్తం కూడా ల్యాప్‌టాప్‌లో పెట్టేసాననమాట. యానివర్సరీ ఫోటోస్ కానీ, దానికి ముందు వ్లాగ్ అదంతా కూడా. ఏవైతే రిమైనింగ్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ నేను చిన్నగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా! అప్పుడు మెమరీ అనేది ఫ్రీ చేసుకున్నాను. అందుకని చెప్పేసేసి ల్యాప్‌టాప్‌లో నుంచి మొబైల్‌కి ఎక్కించుకోవడం జరిగింది. సో, ఇంకా నెక్స్ట్ ఈ వ్లాగ్ అనేది రిలీజ్ చేద్దాం అనుకున్నాను. ఈ ఈవెంట్ ఇదంతా కూడా ఫెబ్‌లో జరిగిపోయింది. అంటే మాకప్పుడు వింటర్ టైము. వింటర్ అయినా సరే క్లైమేట్ బాగుంది అంటే మాత్రం పిల్లలతో ఖచ్చితంగా బయటికెళ్ళాల్సిందే. అలా ఆ రోజు నేనైతే బయటకొచ్చేసాను. ఈలోపు ఒక కాల్ వచ్చింది. అది ఎవరో కాదనమాట. మా వదిన వాళ్ళు కాల్ చేశారు. ఇలా యానివర్సరీ ఈవెంట్ ఉంది. నైట్ కేక్ కటింగ్, డిన్నర్ అని చెప్పేసేసి. ఎవరైనా ఇలా ఈవెంట్‌కి ఇన్వైట్ చేసిన తర్వాత మనం ఆలోచించేదేంటి? వెళ్తామా? వెళ్ళమా? ఏం గిఫ్ట్ తీసుకెళ్ళాలి? ఏ గిఫ్ట్ కార్డ్ తీసుకెళ్ళాలా? గిఫ్ట్ తీసుకెళ్ళాలా? అని షాపింగ్ చేస్తాం కదా! కానీ నేనైతే ఏం చేశానో తెలుసా? వెంటనే బ్యూటీ పార్లర్‌కి వెళ్ళిపోయా. ఇప్పటివరకు మన వీడియోస్‌లో వచ్చిన ఈవెంట్స్ అన్నీ చూసారు కదా! వాటి కోసం నేను ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకుంటున్నాను. బట్ అంతకన్నా ముందే ఈ ఈవెంట్ కోసమైతే వెళ్ళాననమాట. ఇలా పార్లర్‌లకి వెళ్ళినప్పుడల్లా ఏమనిపిస్తదో తెలుసా? డబ్బులిచ్చి తన్నులు తిన్నట్టు ఉంటది. ఎందుకంటే ఐబ్రోస్ వర్క్ అంటే ఓకే. నాకేం అనిపించదు. బట్ ఇంకా ఎక్స్‌ట్రా ఏది చేపించుకున్నా సరే నాకు అంతే అనిపిస్తూ ఉంటది. అందులో కూడా మెయిన్ వ్యాక్స్ అనమాట. అసలు ఇంక అదైతే టార్చర్‌గా అనిపిస్తది. ఇంకా ఈసారైతే కొత్తగా ఎనకాల చూస్తున్నారు కదా! అక్కడ హెయిర్ బాగా పెరిగిపోయింది. ఇంకా ఫుల్ చిరాకొస్తుంది. దానివల్ల గుండు చేపించుకోవాలనిపిస్తుందనమాట. ఇంగిట్లా కాదులే అని చెప్పేసేసి వ్యాక్స్ చేపించుకున్నాను. ఎంత రెడ్డిష్‌గా అయిపోయిందో అందరైతే అసలు ఆశ్చర్యపోయారు. ఇంత పెయిన్ ఎలా భరిస్తున్నావు? ఎట్లా భరించావు? అని చెప్పేసేసి. వాళ్ళకేం తెలుసు? ఇద్దరు పిల్లల్ని కన్నాము. ఆ కనేటప్పుడు ఆ పెయిన్స్ ఏ రకంగా ఉంటాయో మనకే తెలుసు కదా! అవే భరించినోళ్ళం. ఇది భరించలేమా అనుకున్నాను నేనైతే. వాటితో పాటు అక్కడ చీక్స్ దగ్గర ఆమె రబ్ చేస్తుంది కదా! అక్కడ కూడా హెయిర్ ఎక్కువగా ఉంటే అక్కడ కూడా మొత్తం క్లీన్ చేపించుకున్నాను అనమాట. వ్యాక్స్ చేపించుకొని. అలాగే మిర్రర్‌లో రైట్ సైడ్‌న ఒక జెంట్ కనిపిస్తున్నారు కదా! హెయిర్ కటింగ్ కోసం. ఇదేంటంటే జెంట్స్, లేడీస్ రావచ్చనమాట సలూన్స్‌కి. ఇక్కడ లేడీస్ మాత్రమే హెయిర్ కట్ అనేది చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ అయితే నేను నేపాల్ వాళ్ళ దగ్గర చేపించాను. చాలా బాగా చేశారు. వీళ్ళు కూడా పర్లేదనమాట. చేశారు. కానీ కొంచెం మనీ ఎక్కువ తీసుకున్నారు అనిపించింది. అదే అన్నాను కదా స్టార్టింగ్‌లో డబ్బులిచ్చి తన్నులు తిన్నట్టనమాట. మనీ ఎక్కువ పెట్టను తప్పలేదు. నాకు పెయిను తప్పలేదు. ఎంత రెడ్డిష్‌గా అయిందో చూడండి ఒక్కసారి. నెక్స్ట్ వచ్చేసేసి షాపింగ్‌కెళ్ళాలి. ఇది యానివర్సరీ ఈవెంట్ కదా! అందులోనూ ఫెబ్ 14థ్ అనమాట వాళ్ళ యానివర్సరీ డే. అలాగే ఫెబ్ 13థ్‌న మా వదిన వాళ్ళ ఫ్రెండ్, అలాగే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మాకు బాగా క్లోజ్. ఇంకా చెప్పాలి అంటే మా సిస్టర్ లాగానే. వాళ్ళది కూడా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. ఇద్దరివి సేమ్ టైంలోనే 1 డే డిఫరెన్సే అనమాట. బట్ సేమ్ ఇయర్. ఇద్దరు కలిసే చదువుకున్నారు కాలేజీలో గూడా. ఇలా ఇంకా అందరం కలిసినట్టు ఉంటది. ఇద్దరివి కలిపి యానివర్సరీ సెలబ్రేషన్స్ జరిపినట్టు ఉంటది అని చెప్పేసి అందరమైతే గ్యాదర్ అవ్వడం జరిగింది. మా వదిన వాళ్ళు కూడా యూఎస్ వచ్చిన తర్వాత 4 ఫ్యామిలీస్ కలిసి అయితే ఫస్ట్ టైం ఇప్పుడే అందరం కలవడం కూడా. మా వదిన వాళ్ళ చెల్లి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. సో ఆ 2 ఫ్యామిలీస్, మా అక్క వాళ్ళ ఫ్రెండ్, నేను అందరం కూడా ఆ ఈవెంట్‌లో అయితే కలిసాము. ఇంకా ఏదైనా షాపింగ్ చేద్దామని స్టోర్‌కి వెళ్ళగానే ఇంకా ఫెబ్ 14థ్ అని చెప్పాను కదా! ఫ్లవర్ బొకేస్ చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. ఇంకా ఆగుతామా? ఇంకా మంచిగా ఉన్నాయి. 2 అయితే సెలెక్ట్ చేసి పెట్టేసాము. ఏదైనా మా హస్బెండ్ సెలక్షన్ బావుంటది. అందుకే షాపింగ్‌కెళ్ళాను అంటే ఆయనకే వదిలేస్తాను. ఎందుకంటే నేను అంత ఎక్కువ రిస్క్ తీసుకోననమాట. అయినా సెలక్షన్ బావుంటది కాబట్టే గదా! నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడే తెలిసిపోవట్లా మా ఆయన సెలక్షన్ ఎంత బావుంటదనేది. మీకిప్పటికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. ఈ ఫ్లవర్ బొకేస్ ఇప్పుడు తీసుకెళ్తే నెక్స్ట్ డే ఈవెంట్‌కెళ్ళేటప్పుడు ఎలా స్టోర్ చేశారు ఏంటి అని. మనమైతే ఇంకా ఇంట్లో వాటర్ పట్టేసేసి ఒక బౌల్‌లో దాంట్లో పెట్టేసాను. ఫ్రెష్‌గా ఉంటాయా? ఉండవా? అని చెప్పేసి చాలా భయపడ్డాను. బట్ జాగ్రత్తగా నీళ్ళల్లో అంతే ఉంచాను కాబట్టి కింద కాడల వరకు అవి చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డే కూడా తీసుకెళ్ళేసరికి మంచిగుందనమాట. ఇంక బయటికి ఒక ఐటెమ్ కోసమని వస్తామా? ఒక ఐటెమ్‌తో ఎండ్ అవ్వదు. అది మనకు అవసరమైనా లేకపోయినా ఎందుకు గుర్తొస్తాయో ఏం అవసరమైద్దో తెలీదు గానీ తిరుగుతూనే ఉంటాము. ఇందాకొచ్చేసి శామ్స్‌కెళ్ళాం గదా! ఇప్పుడు ఇండియా బజార్‌కొచ్చాము. ట్రంప్ పుణ్యమా అని జెప్పేసి అక్కడ చూసారు గదా! H4 EAD వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటాము అని జెప్పేసేసి పెట్టుకున్నారు.
ఈ మధ్య వింటున్నాం గదా! చాలా సార్లు చాలా స్టోర్‌లలో రైడ్స్ జరుగుతున్నాయి అని జెప్పేసేసి. మన స్టూడెంట్స్ కానీ, ఎవరైనా సరే పర్మిషన్ లేని వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు క్యాష్ తీసుకొని అని. అందుకని వీళ్ళు ఆ రిస్క్ తీసుకోకుండా ఇంకా డైరెక్ట్‌గా ట్రంప్ ఎప్పుడైతే రైడ్స్ చేయడం స్టార్ట్ చేశాడో ఇమ్మీడియేట్‌గా క్యాష్ ఇచ్చే వాళ్ళందరినీ ఖాళీ చేసి పెట్టేశాడు. ఇంక ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ గూడా వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళే వర్క్ చేస్తున్నారు. ఇంకా పార్లర్‌కెళ్ళొచ్చాను గదా! రెడీ అయిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి. అలా ఐబ్రోస్ చేపించుకున్న తర్వాత ఇంకా చీక్స్ దగ్గర హెయిర్ ఎక్స్‌ట్రా తీపిచ్చుకున్నాను అని జెప్పాను గదా! అది గూడా హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోయింది. అప్పర్ లిప్ అయితే నేను చేపించుకోలేదు. ఎందుకో శ్రీను అంత బాగోదు, వద్దు అని చెప్తూ ఉంటాడు. ఇక బ్యాక్ సైడ్ అలా వ్యాక్స్ చేపించుకుంటే చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇంకా చిరాకు గూడా పోయింది. అసలు ఇంత స్టోరీ చెప్తున్నాను గానీ, మీ అందరికి మెయిన్ స్టోరీ చెప్పలేదు నేను. అదేంటి అంటే, మా వదిన అని చెప్పాను గదా! అంటే మా నాన్న, వాళ్ళ మమ్మీ ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. సిబ్లింగ్స్. కానీ నేను చెప్పాలనుకున్న విషయం అదైతే కాదు. మా వదిన అలాగే వాళ్ళ ఫ్రెండ్ 13థ్, 14థ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళిద్దరు ఉన్నారు గదా! వాళ్ళిద్దరూ మా కాలేజ్‌లో లెక్చరర్స్ అనమాట. మాకొచ్చారు. అంటే సీఎస్‌సి ఏ వాళ్ళకొచ్చారు. నేను సీఎస్‌సి బిలో ఉన్నాను. బి అంటే చదవనోళ్ళు, ఏ అంటే చదివేవాళ్ళు గాదండి. ఇనీషియల్‌ని బట్టిచ్చి సెపరేట్ చేస్తూ ఉంటారు. ఏ సెక్షన్, బి సెక్షన్ అని. సో, సీఎస్‌సి ఏ వాళ్ళకి ఎళ్లారు. సీఎస్‌సి ఏలో నా క్లోజ్ ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదిగో మీ వదిన ఇట్లా చెప్పింది లెసన్స్ అని చెప్పేసి. అయినా పక్క క్లాసెసే మాకు గూడా వినిపిస్తా ఉంటది. సో, మామూలుగా టీచ్ చేయరనమాట. అసలు పిల్లలందరికీ ఇంకా దెబ్బకి మొత్తం వచ్చేసేయాలనమాట. ఎగ్జామ్స్‌లో గూడా ఈజీగా రాసేస్తారు. ఆ రకంగా చెప్తారు. నేనెప్పుడూ సరదాగా ఒక మాట అంటూ ఆట పట్టిస్తూ ఉంటా అనమాట. నాకు రావాల్సింది అసలు మామూలుగా ఉండేది కాదు. ఒక ఆట ఆడుకునేదాన్ని అని చెప్పేసేసి. ఎందుకంటే కావాలని అన్ని డౌట్స్ అడుగుతూ ఏదో ఒకటి సరదాగా చేస్తూ ఉండేదాన్ని. కానీ అప్పుడు వాళ్ళు లెక్చరర్స్ కదా! చాలా సీరియస్‌గా ఉండేవాళ్ళనమాట. నాతో గూడా అసలు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు గాదు. కానీ ఇప్పుడు అమెరికా వచ్చిన తర్వాత మేము ముగ్గురం మళ్ళీ ఇక్కడ ఒకే దగ్గర కలిసాము. ఇప్పుడు మాత్రం ఫ్రీగా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నాకు లెక్చరర్స్ గాదు. వాళ్ళకి నేను స్టూడెంట్‌ని కాదనమాట. ఏదేమైనా సిన్సియర్‌గా వర్క్ చేసే టీచర్స్ అనమాట వీళ్ళు. నేనైతే ఫుల్లు అల్లరి చేసే స్టూడెంట్‌ని. అలా అని బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ని అయితే కాదనమాట. క్లాస్‌లో అయితే ఏ క్వెషన్ అడిగినా ఫస్ట్ ఆన్సర్ చేసేది నేనే. నా రోల్ నెంబర్ 84, 84 అని చెప్పేసి ప్రతి లెక్చరర్ కూడా నన్ను పిలుస్తూ ఉంటారు. ఏదైనా ఆ డేసే వేరబ్బా! అయిపోయిన డేస్ సూపరుంటాయి. ఇంకా కాలేజ్ డేస్ అయితే సూపరుంటాయి. ఇప్పుడు చూడండి అందరం కేక్ కటింగ్ అయిపోయి, డిన్నర్ అయిపోయిన తర్వాత ఎంత బాగా స్పెండ్ చేసామో. ఫుల్లు గేమ్స్ ఆడుతున్నాము. అందరం ఒకే దగ్గర కూర్చొని డబ్ స్మాష్‌లు ఆడుకుంటూ ఉన్నాము. ఇది రీల్ కూడా పెట్టాను మన ఛానల్‌లో. చాలా బావుంటది. ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ మేము దిగిన కొన్ని ఫోటోస్ అయితే ఈ వీడియోలో అప్‌లోడ్ చేస్తున్నాను. ఫైనల్‌గా వీడియో అయితే క్లోజ్ చేస్తాను. మీరైతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.